నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనిషి తనకు తెలియకుండా తానే తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు చాలా వరకు కూడా. ఇందుకు సమాజంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు కారణం అవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు కానీ, రక్తపోటు సంబంధితులు కానీ, గుండెపోటు ఉన్నవాళ్ళు కానీ, అలాగే మన మెదడుకు సంబంధించినటువంటి సమస్యలకు కానీ మనిషి సరైనటువంటి రీతిలో వ్యవహరించకపోవటమే ఈ పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్ర ధ్వని కాలుష్యం, ఈ ధ్వని కాలుష్యం విషయంలో అంటే స్పీడ్ని కంట్రోల్ చేసే విషయంలో వాహనాలపై ఎటువంటి నియంత్రణ ఉండట్లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు, ముఖ్యంగా పోలీసు యొక్క వైఫల్యం. ఎందుకంటే ప్రతి వాహనానికి స్పీడోమీటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. స్పీడును కంట్రోల్ చేయాలి. అలాగే ఇష్టం వచ్చినట్టుగా అవసరం లేకపోయినా బాంబుల మోత, పెళ్ళిళ్ళకి వాటికి వీటికి ఎక్కువగా డెసిమల్స్కి సంబంధించి ఎక్కువ ధ్వనితో బాంబులు పేల్చేటువంటి పరిస్థితి. ఎందుకు పేలుస్తున్నారో తెలియదు. చావుకి పెళ్ళికి కూడా తేడా లేకుండా. అట్లాగే గమనించాలంటే నడి రోడ్లపైకి డీజే ధ్వనులను అవసరం లేకుండా అనుమతించటం, ఇవన్నీ మెదడు మీద పనిచేయటం, తద్వారా రక్త ప్రసరణలో వేగం పెరగటం, రక్తపోటు రావటం. అదేవిధంగా రక్తపోటు అట్లా షుగర్ పేషెంట్లో కూడా షుగర్ ఎక్కువ కావటం, మెదడు సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు ఆ వ్యాధులకు గురవటం జరుగుతుంది. ఇది వాస్తవం. ఇది ఒక శాస్త్రీయ అధ్యయనం. మరి ఈ పరిస్థితుల్లో ఎవరు బాధ్యత వహించాలి? మనిషి తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకోవాలంటే ఈ రకమైనటువంటి పరిస్థితులను తనకు తానుగా నియంత్రించాలి. ఆడంబరాల కోసం, డాబుసరి కోసం చేసే పరిస్థితులు ఇట్లా కావు. అలాగే ట్రాఫిక్ రూల్స్ మనిషి పాటించే విధంగా పోలీసు, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఇప్పటి సమస్య కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వైఫల్యం అని మనం చెప్పలేం. ఎందుకంటే అప్పటి నుంచే ఉన్నటువంటి పరిస్థితి. మనకన్నా చిన్న దేశాలైనటువంటి థాయిలాండ్, మలేషియా, వియత్నాం, కంబోడియా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ని గమనించినప్పుడు మనం సిగ్గుపడాలి. ధ్వని కాలుష్యం అక్కడ ఉండదు. ధ్వని కాలుష్య నియంత్రణలో ప్రభుత్వానికి సహకరిస్తూ మనం ముందుకు సాగాలి.